హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితులు మనందరికీ తెలుసు. ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి, ఏ విధంగా అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి, ప్రజలకు అందాల్సిన సంక్షేమం ఎలా అందుతుంది, ఇవన్నీ మనకు తెలుసు. అయితే హెల్త్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అంటే, సామాన్యులకి ఆరోగ్యాన్ని అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, దీని వెనక ఎంత కృషి చేస్తుంది అంటే, ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ మెడిసిన్ గత 6 నెలలుగా సప్లై ఆగిపోయింది. అంటే ఆరోగ్యశ్రీలకి మెడిసిన్ పంపించలేదు. వాళ్ళు ఎన్నిసార్లు రిక్వెస్ట్ పెట్టినా కూడా ఆ మెడిసిన్ పంపించలేదు. ఒకటి. నెంబర్ 2, ఇప్పుడు ఆరోగ్యశ్రీని లేపేశారు. 2, ఆరోగ్యశ్రీని పూర్తిగా లేపేశారు. అంటే పేదలకి ఆరోగ్యాన్ని అందించి వారికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే 25 లక్షల వరకు వారికి బెనిఫిట్స్ వస్తాయి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా. అటువంటి ఆరోగ్యశ్రీ సేవల్ని నిర్దాక్షిణ్యంగా, నిర్మోహడంగా, ఆలోచించకుండా క్యాన్సిల్ చేసేసిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి చెందింది. ఓకే, ప్రజలకి అన్ని పట్ట వాళ్ళకి క్వార్టర్ ముందు 99 రూపాయలకి ఇస్తే చాలు, అన్ని మూసుకొని తాగి పడుకొని నిద్రపోతారు. ఆరోగ్యశ్రీ ఎందుకు తీసేశారని అడగరు, సూపర్ 6 ఎందుకు ఇవ్వలేదని అడగరు, అమ్మఒడి ఎక్కడని అడగరు, ఫ్రీ బస్ ఎక్కడని అడగరు. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అయితే రాజమండ్రిలో కుర్రోడు ఒక యాక్సిడెంట్కి గురైనటువంటి ఒక వృద్ధుడిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. ఆ హాస్పిటల్కి వెళ్తే పర్సన్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు గమనించలేదు. చేతిలో ముసలి అతన్ని ఇలా మోసుకుంటూ హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు. ఎక్కడైతే అతనికి సర్జరీ చేయాలో అక్కడికి తీసుకెళ్ళాడు. బెడ్ మీద పడుకోబెట్టాడు. మొత్తం జరిగిపోయింది. అయితే అక్కడ విషయం ఏంటంటే, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కరెంటు లేదు. ఎంత దారుణం, దయనీయం, ఎంత ఘోరం ఇది కదా. అంటే కరెంటు లేకుండా అక్కడ పేషెంట్స్ ఎలా బ్రతకాలి ఈ సమ్మర్లో? కరెంటు లేకుండా ఆపరేషన్స్ ఎలా చేయాలి? కరెంటు లేకుండా మెడిసిన్ ఎలా ఇవ్వాలి? కరెంటు లేకుండా టెస్టులు ఎలా చేయాలి? కరెంటు లేకుండా ఎలా హాస్పిటల్ రన్ అవ్వాలి అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆ బాబు పర్సన్ మాటలోనే వినండి. ఆ వీడియో చేసిన అతని మాటల్లోనే ఒకసారి వినండి. ఈ వీడియో చూడు. లాస్ట్ లో నేను ఎందుకన్నా నీకు తెలుస్తుంది. నిన్న ఒక ముసలాయన్ని సేవ్ చేశాం. కనీసం ఒక అంబులెన్స్ సర్వీస్ సరిగ్గా లేదు. హాస్పిటల్లో కరెంట్ లేదా? రాజమండ్రికి పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్, దీంట్లో కరెంట్ లేదా? నేను అప్పుడు గమనించలేదు సరిగ్గా. నేను తాతగారిని బ్రతికించాలి, అక్కడ అడ్మిట్ చేయాలి, ఇది ఒకటే ఆలోచన నాకు. అప్పుడు నేనేం పట్టించుకోవాలా. తర్వాత వీడియో పోస్ట్ చేసా, చూస్తుంటే కరెంట్ లేదు. మేము ఎంట్రన్స్ అవుతున్నాం, కరెంట్ లేదు. స్ట్రెచ్ మీద పడుకోబెట్టి కుట్లు వేసే గదంట. కాళ్ళు మొత్తం పోయింది, అతని ఎముకలు కనిపిస్తున్నాయి. ఆ కుట్లు వేసే గదిలో కూడా లైట్ లేదు. ఎలా వేస్తారు? ఫ్లాషా? మమ్మల్ని పట్టుకోమంటారు వచ్చి ఫ్లాష్? కరెంట్ లేకపోతే ఒక జనరేటర్ ఫెసిలిటీ ఉండదా? విత్ ఇన్ సెకండ్స్ లో రావాలంత పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏంటనుకున్నారు? ఒక దేవాలయం, దాంట్లో డాక్టర్లు దేవుళ్ళు. సార్, సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళే కదా. ఈ పరిస్థితి ఏంటో నాకు అర్థం కాల. ఏదైనా వర్క్ జరుగుతా కరెంట్ లేదు అనుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాం విజిటింగ్ కి, ఆ తాతగారికి ఎలా ఉందని. అప్పుడు కూడా కరెంట్ లేదు. అది కూడా విజిబుల్ చేస్తాం చూడండి. లేదు, కనీసం విసురుకుంటున్నారు పిల్లలు, పేషెంట్లకు విసురుకుంటున్నారు. పేషెంట్లకు కావాల్సింది నీరు, ఆహారం, గాలి. ఆ గాలినే దూరం చేస్తున్నారు మీరు. సార్, మాకు సీఎం అంటే మీరే, పవన్ కళ్యాణ్ గారు. నేను ఇది ఏ పార్టీకి చేయట్లేదు, మీకు యాంటీగా చేయట్లేదు. నేను చాలా హంబుల్ రిక్వెస్ట్ అడుగుతున్నా. మీ దగ్గరికి నేను ఈ విషయం తెలియచేయాలనుకునే అడుగుతున్నా. భారతీయ పౌరుని నేను ఓటేసా, దానికోసమే అడుగుతున్నాను. మేము ఓటేయడం వల్లే మీరు రాజకీయ నేతగా ఉన్నారు సార్. మిమ్మల్నే కాదు, ప్రతి రాజకీయ నేతకు నేను చెప్తున్నా ఇది. పవన్ కళ్యాణ్ సార్, మీరు దీనికి రెస్పాండ్ అవ్వాల్సిందే. మీ అబ్బాయికి బాగోలేదు, సమ్ యాక్సిడెంట్ అయ్యింది, ఆ విషయంలో ఉన్నారు. తనకంటూ మేము అందరం కూడా చాలా బాధపడ్డాం. కానీ మీరు సీఎం అంటే ఈ రాష్ట్రానికి ఒక తండ్రి ప్లేస్ లో ఉన్నట్టు. సో పిల్లలందరూ ఇబ్బంది పెడుతుంటే మీరు అలా చూస్తూ ఊరుకుంటారా? అంటే మీకు తెలియదు అనుకుని నేను చెప్తున్నా మొత్తం విషయం అంతా. ఒకటి ఏంటి అంటే సార్, ఈ కరెంట్ విషయం అని చెప్పేసి నేను వెళ్ళా. నాకు కన్నీళ్లు కూడా రావట్లేదు సార్, కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి ఆ విషయం చూసి. హాస్పిటల్ పక్కన ఇంకొక చిన్న హాస్పిటల్లో ఉంది, అక్కడ ఉన్నారు. దాంట్లో ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళు, ఆ పక్కన ఒక గది ఉంది, ఆ గదికి లాక్ వేసి ఉంది.
కనీసం అక్కడ అటెండర్ లేడు, నర్సు లేదు, డాక్టర్ లేడు. ఎప్పుడు వచ్చిపోతున్నారో తెలియదు. కనీసం వాళ్ళ పొజిషన్ ఎలా ఉందో చూసారా సార్? పడుకోవడానికి బెడ్లు లేవు, తుప్పట్టిన బెడ్లు. విన్నారు కదా, ఇది ఒక రాజమండ్రిలో హాస్పిటల్ పరిస్థితి అనుకుంటే మీరు పప్పులో కాలేసి పప్పు ముద్దలు తిన్నట్టే. పప్పు అంటే అసలు పప్పు అంటే మళ్ళీ వేరే వైపు వెళ్ళకండి దయచేసి. పప్పు అంటే పప్పులో కాలనేది ఒక సామెత. మళ్ళీ ఏదైనా రాజకీయ నాయకుడికి దాన్ని ఆపాదించే ప్రయత్నం అయితే దయచేసి చెయ్యకండి. ఓకే, నా ఉద్దేశం అది కాదు. సో పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇదే. ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో పక్కన చిన్న క్లినిక్ పెట్టుకుని హాస్పిటల్లో ఉన్న డాక్టర్ అక్కడికి పనిచేయడానికి వెళ్తాడు. మీరు ఎంత నిర్లక్ష్యంగా అక్కడ డాక్టర్లు ఉంటారో వీడియోలు తీసి పెడితే కానీ తెలియదు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మళ్ళీ పప్పు అంటే అదే పప్పులో కాలేసినట్టే. అయితే మీరు వేసిన పప్పులో కాలే కరెక్టే. సో ప్రజలకి సంక్షేమం అందదు. విద్య అంటే ఇంగ్లీష్ మీడియం తీసేశారు. వైద్యం అందదు. బేసిక్ నీడ్స్ ఏంటి ప్రజలకి? విద్య, వైద్యం, ఆరోగ్యం. ఆ మూడు దొరకని ఆంధ్రప్రదేశ్లో మీరు బ్రతుకుతూ ఉన్నారు. దీని గురించి మాట్లాడితే పాపం అధికార పార్టీ వాళ్ళకి కోపాలు రావచ్చు. కానీ మేము రిపోర్ట్ చేస్తుంది నిజాన్నే, వాస్తవాన్నే. ఇందుట్లో ఎటువంటి తప్పు లేదు. నిజం చెప్పాలంటే ఆ పిల్లాడు చేసింది కరెక్టే. కరెంటు లేక హాస్పిటల్లో వాళ్ళు ఇసురుకుంటుంది కరెక్టే. ఒక రోజు కాదు, రెండో రోజు వెళ్ళినప్పుడు కూడా కరెంట్ లేకపోవడం కరెక్టే. దీనికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ, లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ పాపం వాళ్ళు సామాజిక స్పృహతో చేసిన వీడియో ఇది. అంతేగాని పార్టీలకి అతీతంగా చేసిన వీడియో. కానీ ఏం చేద్దాం, పార్టీలో కదా అధికారంలోకి వచ్చిన పార్టీలో ఇవన్నీ చేయవలసింది చూడవలసింది. కాబట్టి పార్టీలకి ఆపాదించక తప్పదు. ఏమంటారు? సో మొత్తానికి విద్య, వైద్యం, ఆరోగ్యం మూడు పాపం బాగా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ దానికి విద్య, వైద్యం, ఆరోగ్యంతో పాటు రైతులను కూడా యాడ్ చేయాలి. రైతులు బాగా ఏడుస్తున్నారు రోడ్ల మీద. చాలా చాలా దారుణంగా ఉంది రైతు పరిస్థితి. అయితే కరువు మండలాలుగా 52 మండలాలని కరువు మండలాలుగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో. అదేంటో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కరువు తాండవిస్తుంది ఏంటో ఆంధ్రప్రదేశ్లో అనేది గతంలో చాలా కాలంగా నానుడది. ఎందుకు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు, చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వర్షాలు పడలేదు సార్, మీరు అధికారంలోకి వచ్చారు, వర్షాలే పడినాయి అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఆయన చెప్తూ, వరుణ దేవుడు కూడా మా పార్టీ అనాయా అన్నాడు. ఇప్పుడు వరుణ దేవుడు ఎవరి పార్టీ అనేది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో తలెత్తుతున్నాయన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంత. ఇది ఆర్టిఫిషియల్ గా క్రియేట్ అవుతున్నటువంటి వ్యాక్యూమా, లేదంటే నిజంగానే ఇటువంటి వ్యాక్యూమ్ అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతిసారి ఇటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు అనేది ఆంధ్రప్రదేశ్లో వస్తూ ఉన్నాయా? మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి, ఏం చేయాలి అనేది మీరంతా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నాకు సంబంధం లేదు, జస్ట్ నేను అందరూ అంటున్న మాటలు మాత్రమే మేము చెప్తూ ఉన్నాం. 52 కరువు మండలాలు, రైతులు ఇబ్బందులు, ఆరోగ్యశ్రీ లేదు, వైద్యం లేదు, విద్యలో ఇంగ్లీష్ మీడియం తీసేశారు. ఆంధ్రప్రదేశ్ అలా నెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. రోడ్లు అనేసారు. ఈ రోడ్లు కూడా చాపలా చుట్టేస్తే చేతిలోకి వచ్చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయంలో నమస్కారం సార్, మీరు వేసిన రోడ్డు అద్భుతం అని చెప్పాలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.